చెప్పండి సార్. ఒకసారి మళ్ళీ మా వాళ్ళకి టెక్నికల్ టీంకి చెప్తాను. ఎన్డీఏ కూటమికి యావరేజ్గా 360 నుంచి 370 దాకా సంఖ్యలు ఇప్పుడు వస్తున్న ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కనపడుతూ ఉన్నాయి. ఎలా అర్థం చేసుకోవాలి? ఇందులో బీజేపీ మొత్తంగా ఎన్ని పోటీ చేసింది? బీజేపీ సొంతంగా 272 మ్యాజిక్ ఫిగర్ దాటుతుందా? ఎలా అర్థం చేసుకోవాలి? భారతీయ జనతా పార్టీగా ఆయా రాష్ట్రాల యొక్క పనితీరు ఎలక్షన్స్ లో కనబడినటువంటి వాతావరణం తీసుకొని మాకు మొదటి నుంచి కూడా బీజేపీ 400 టచ్ అవుతుంది అనే విశ్వాసం ఉండే ఎన్డీఏ కలిపి మొత్తం. ఇవాళ ఎగ్జిట్ పోల్స్ యొక్క అన్ని సర్వే రిపోర్ట్లు చూసినా గానీ ఆల్మోస్ట్ ఆల్ 371, 368 ఈ రకంగా 359 ఈ రకంగా చూపిస్తా ఉన్నాయి. మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉండొచ్చు, అందులో మమ్మల్ని విమర్శించే వాళ్ళు కూడా ఉండి ఉంటారు. సో ఇది పబ్లిక్ యొక్క నాడి. ఎగ్జిట్ పోలింగ్ అయిన తర్వాత వచ్చేటువంటి అతి కొద్ది మందిలో ఒక సెగ్మెంట్ తీసుకొని ఉంటారు. ఆ యొక్క ప్రమాణంతో తీసుకున్నటువంటి అభిప్రాయం మేరకు ఈ యొక్క రిపోర్ట్ కనబడతా ఉంది. ఇది ఆబ్వియస్ కనబడని ఊహించిందే. ఓకే, కొన్ని ఛానల్స్ ఏమో ఇప్పుడేమంటాయి, అంతకుముందు కూడా ఇది కూడా ఊహించి ఉంటారు కొన్ని ఛానల్స్ వాళ్ళు. కొంతమంది ఎలక్షన్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ చెప్పేవాళ్ళు 2 రోజుల ముందు నుంచి యూట్యూబ్ లో చెప్పడం జరిగింది. వాళ్ళు ఈవీఎంలు మేనేజ్ చేసారు, ఇంత దాకా వచ్చి ఉంటే చూడు చాలాసార్లు చెప్పినారు, మరి ఎగ్జాక్ట్ వస్తే బాగుంటుందని అనుమానం వ్యక్తం చేస్తారు కాబట్టి కొద్దిగా తక్కువ చూపిస్తారు చూడండి అని చెప్పినారు. ఇంత దాకా భారతీయ జనతా పార్టీ మీద విషం కక్కి అసూయతో వాస్తవాన్ని అంగీకరించే ధైర్యం లేక, ఒప్పుకోలేక, ప్రజాభిప్రాయాన్ని గౌరవించలేక ఈ రకంగా బీజేపీ మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేయడం జరిగింది. నేను చాలా ఫాలో అయ్యాను. చాలా ముఖ్యమైన వ్యక్తులు మాట్లాడడం జరిగింది. ఈవీఎంల మీద మాట్లాడినారు. ఈవీఎం కళ్ళ ముందర సీజ్ చేస్తారు, మొత్తం తీసుకెళ్లి ఒక ఎక్కడ పెట్టేస్తారు భద్రంగా, 24/7 ఎక్కడ భద్రతతో ఉంచుతారు సెక్యూరిటీలో. ఇవన్నీ కూడా బీజేపీ చేస్తుంది. గవర్నమెంట్ మోదీ సర్కార్ ఇప్పుడు మాట్లాడుతూ చేయడం వల్ల వాళ్ళ స్థాయి తగ్గించుకున్నట్టే అయిపోయింది. వదిలే వాళ్ళకి తెలిసిన అడ్మిట్ చేసేటువంటి చేయట్లేదు. పని చేసినాం 10 ఏళ్ల కాలం పాటు ఒక చిన్న ఆరోపణ లేకుండా, ఒక అక్రమం లేకుండా ప్రజల యొక్క మనోభావాన్ని అర్థం చేసుకొని దేశం యొక్క పరిస్థితులు చక్కదిద్దే ప్రయత్నం చేస్తాం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శ్రీనివాసరావు గారు పోల్చండి. యూపీఏ సర్కార్ యొక్క శాంతి భద్రతల పరిస్థితి ఏంటి? బీజేపీ వచ్చిన తర్వాత ఉగ్రవాదులా లేకుంటే తీవ్రవాదులా లేకుంటే యాంటీ నేషనల్సా లేకుంటే మతోన్మాదులా ఈ దేశంలో ఈ 10 ఏళ్ల కాలం మనం చూసినామా? కనబడదా? ఈ రకంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆయా సమస్యల పరిష్కారం మీద భారతీయ జనతా పార్టీ సర్కార్, మోదీ సర్కార్, ఎన్డీఏ సర్కార్ ఏ రకంగా దృష్టి సారించి ప్రచారం లేకుండా పనిచేస్తూ పోయిందో మనం చూస్తాం. తెలంగాణలో సార్, అంటే ఒకసారి మనం తెలంగాణకు వద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ కి బీజేపీకి మధ్య హోరాహోరీ, ఎవరిచ్చినా 7-9 మధ్య స్థానాలు ఉంటాయి అంటున్నారు. బీఆర్ఎస్ వస్తే 1 లేకపోతే లేదంటున్నారు. మీరైతే డబుల్ డిజిట్ దాటుతామని చాలా సందర్భాల్లో స్పష్టంగా చెప్పారు. ఎలా అర్థం చేసుకోవాలి? ఇది కూడా అంతే. చాలా చాలా స్పష్టమైన పిక్చర్ కనబడదు. బీఆర్ఎస్ 1 నన్ను చాలా మంది చెప్పినారు, అది వాస్తవమే. 1 కూడా ఉండదు, నన్నే ఉంటది. ప్రజల యొక్క మనసులో ఉంది. తెలంగాణ వాదాన్ని వాడుకునే టీఆర్ఎస్ ఏ రకంగా తమ కోసం వాడుకున్నదో, ప్రజా విశ్వాసం కోల్పోయినారో. అసెంబ్లీ ఎలక్షన్ దాకా ఎంతో కొంత ఉండే సార్ వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా 39 సీట్లు ఇచ్చిన అసెంబ్లీ సీట్లలో. దాని తర్వాత సబ్సిక్వెంట్ ఎపిసోడ్స్ మొత్తం చూడండి మీరు, ఇన్సిడెంట్లు అన్ని కూడాను. ఈ యొక్క అక్రమాల గురించి కాదు, టెలిఫోన్ ట్యాపింగ్ గురించి కావచ్చు. ఎంపీలుగా సిట్టింగ్ ఎంపీలకు కూడా టికెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు జంప్ ఇంకో పార్టీ పోటీ చేసే పరిస్థితి. సిట్టింగ్ ఎంపీ బీజేపీ అటు కాంగ్రెస్ వైపు వెళ్లి కాంటాక్ట్ చేసినంటే ఈ యొక్క టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా మేము ఈ ఊపి నుంచి బయటపడలేం. 39 సీట్లు ఆనాడు ఇచ్చిన ఎమ్మెల్యే ఎలక్షన్ పార్లమెంట్ ఏ కోశాన కూడా అవకాశం ఉండదని భావించి బయటకు వచ్చినారు. ఇవాళ అధికారం అందరూ ఊహించిందే. సో బీఆర్ఎస్ లేదు, బీజేపీ కాంగ్రెస్ మీద పోటీ ఉంటుంది. మా అందాజ ఇప్పటికి కూడా 7-9 యావరేజ్ కనబడతా ఉన్నది. డెఫినెట్లీ వీ విల్ టచ్ 10 numbers డబుల్ డిజిట్. నాకైతే విశ్వాసం ఉన్నది. అట్లాగే ఏపీ గురించి కూడా సార్, ఇప్పుడు ఆరా సంస్థ తెలంగాణలో మీకు చాలా స్పష్టంగా మీకు 7 నుంచి 9 స్థానాలు వస్తాయని ఏదైతే మీరు అంచనా వేస్తున్నారో అదే చెప్తుంది. అదే సంస్థ ఏపీలో
వైసీపీ కూటమి అధికారంలోకి రాబోతోంది. 94 నుంచి 104 స్థానాలు వైసీపీకి వస్తాయి, 71 నుంచి 81 టీడీపీ కూటమి ఎన్డీఏ కూటమికి వస్తాయని చెప్తా ఉన్నారు. ఏపీ గురించి ఏంటి సార్ మీకున్న సమాచారం? ఏపీ గురించి అదే పరిస్థితి, చాలా పాజిటివ్ గా ఎన్డీఏ పట్టం ఉన్నది. గత రెండు సార్లు ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీకి అక్కడ నాట్ ఈవెన్ 2% బీజేపీకి వచ్చినాయి లేవు సార్ ఏపీలో. మేము చేసిందల్లా దేశంలో ఏ స్కీమ్ అయినా కానీ అన్ని మూల గ్రామాలు నూకన్ గ్రామాలకు అందినటువంటి ఒక పరిపాలన ఏపీ కూడా అంది. వైసీపీ అందరికీ అదే పాలన అందింది. ఆ ప్రజలకు అర్థం కాదు సార్. 2 సార్లు శిక్షించడం, ఎలక్షన్ లో మరి మేము ఓటేయలేదు వాళ్ళకు, ఈసారి ఎందుకు దేశమంతా ఓటేస్తుంటే మంచి పనులు చేస్తుంటే ప్రపంచమంతా కీర్తిస్తుంటే మోదీ గారి ప్రభుత్వాన్ని మనం మాత్రం ఎందుకు దూరం ఉంచుకోవాలి, దూరం కొట్టాలనే ఆలోచన వాళ్ళకు కూడా వచ్చి ఉంటుంది. సో ఇవాళ భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కాంబినేషన్ మళ్ళా ప్రజలకు విశ్వాసాన్ని కల్పించింది. ఈ 10 సంవత్సరాల కాలం పాటు ఏం చూసినాం మనం చూసినాం. నాట్ ఎవర్ సింగిల్ ఇండస్ట్రీ ఆ యొక్క ప్రాంతంలో రాలేదు సార్. ఎంప్లాయ్మెంట్ గురించి అక్కడ జనరేషన్ లేదు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, మరో ఇన్కమ్ జనరేషన్ లేదు. దాని తర్వాత ఏ ఒక్క కొత్త అంశం ప్రజలకు లాభం చేకూర్చే విధంగా అక్కడ ఏమి లేదు. చూడండి ఎంత ఘోరంగా వైఫల్యం చెందినారో చూస్తాం మనం. ఏ రకంగా గుండిదారున ప్రపంచమంతా దేశమంతా